హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జోస్తా వ్లాగ్స్. ఈరోజు నా లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను పుట్టింది, పెరిగిందయితే వైజాగు. నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచయితే వచ్చానండి. చిన్నప్పటి నుంచయితే చాలా కష్టాలు పడ్డాను. ఒక పూట తినడానికి కూడా లేని పరిస్థితుల్లో చూసాను. మా అమ్మగారైతే మమ్మల్ని పోషించడానికి ఇంట్లో పనులు చేసి మమ్మల్ని చదివించేవారు. మా నాన్నగారు కొంచెం డ్రింకింగ్ అనేది చేసేవారు. ఇంకా సపోర్ట్ అనేది ఇంట్లోని కొంచెం తక్కువగా ఉండేది. ఇంక నార్మల్‌గా నా పర్సనల్ విషయానికొస్తే నాన్నగారైతే కొంచెం సపోర్ట్ చేసేవారు డ్రింకింగ్ చేసినాన. నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇష్టము. నన్ను కూడా ఇంక అలాగే స్పోర్ట్స్ వైపయితే నాన్న ఎంకరేజ్ చేసేవారు. అలా 10 ఇయర్స్ నుంచి నన్ను స్పోర్ట్స్ నేర్పించేవారు. ఎక్కడనేది కోచింగ్ తీసుకోవడం అనేది తెలీదు. కేవలం మా నాన్నగారే నేర్పించేవారు. ఇంకా హెల్తీ ఫుడ్ అనేది వచ్చేటప్పటికి నాన్నగారు మనీ ఉన్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ ఇంకా నాకు బాయిల్డ్ ఎగ్గు, మిల్క్స్, కొమ్ము శనగలు డైలీ ఇచ్చేవారు. ఇంకా అలా స్పోర్ట్స్ చేసి 8థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే నేను స్టేట్‌కయితే సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడైతే నేషనల్‌కి కూడా సెలెక్ట్ అయ్యానండి యూపీకి. ఇంకా అక్కడ థర్డ్ ప్లేస్ అనేదే వచ్చేసింది. ఇంకా నాకు ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా నేనైతే స్పోర్ట్స్ అనేది మానేశాను. నేను అనుకున్న గోల్‌కైతే రీచ్ అవ్వలేకపోయాను. నా ఇంకా నెక్స్ట్ వస్తే నా ప్రెజెంట్ లైఫ్ ఇప్పుడు డ్యూటీ, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ, పిల్లలు, ఇంటి పనులు ఇలా రోజు బిజీ గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు ఈజీగా ఉంటాయి. కొన్ని రోజులు ఛాలెంజ్‌గా ఉంటాయి. పెళ్లి తర్వాత కొత్త బాధ్యతలనేవి ఉంటాయి. ఇంటి పనులు, ఫ్యామిలీ కేరు, అందరిని సంతోషంగా ఉండడం కోసమయితే చాలా కష్టపడతాను. ఇంకా యూట్యూబ్ జర్నీకొస్తే నా డైలీ లైఫ్‌లో జరిగిన చిన్న చిన్న మూమెంట్స్‌ని మీతో షేర్ చేయాలని ఈ ఛానెల్‌నయితే స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ వల్ల నాకైతే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. లైఫ్‌లో కష్టాలొచ్చినా ముందుకు వెళ్ళడం ఇంపార్టెంటు. చిన్న స్టెప్‌తో మన గోల్‌ని రీచ్ అవ్వచ్చు అని నేను నమ్ముతాను. ఇంకా ఈ వీడియోకొస్తే నాకు కొంచెం జలుబు, దగ్గు ఉండడం వల్ల నీరసంగా కూడా ఉంది. లైట్‌గా ఫీవర్ కూడా ఉంది. మార్నింగ్ నేను కొంచెం హాస్పిటల్‌కి వెళ్ళి, ఇంక వచ్చి ఇంకా నేను పడుకుండిపోయానండి. ఈవినింగు 4 ఆ టైంకయితే ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుండి ఇంట్లోని చాలా పనులు పెండింగ్ అయిపోయాయని చెప్పేసి ఈవినింగ్ నేను కొంచెం ఇంట్లో పనులన్నీ కూడా చేయడం మొదలుపెట్టాను. మాకైతే మున్సిపల్ వాటర్ అనేది వస్తది. మేము తాగడానికైతే ఆ నీళ్ళే తాగుతాము. ఇంక మున్సిపల్ వాటర్ పట్టేసి ఈవినింగ్ చేసి మా హస్బెండ్ బట్టలైతే కొంచెం నానబెట్టాను. ఇంక అతని బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేయనండి. షర్ట్‌లు అవన్నీ పాడైపోతున్నాయని చెప్పి నేరుగా నేనైతే ఉతుకుతాను అవి. అవి కొంచెం ఉతికేసి గిన్నెలు కూడా ఉన్నాయి మార్నింగ్‌వి. అవి కూడా కొంచెం నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంక నేను ఈవినింగ్ కొంచెం స్టవ్ అది కూడా మార్నింగ్ వంట చేసింది కొంచెం చండాలంగా ఉందని చెప్పి అది కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ పని చేస్తుండగా ఈలోపైతే మా హస్బెండ్ అయితే వచ్చారు డ్యూటీ నుంచి. నీరసంగా ఉండడం వల్ల "ఇంకేమైనా తింటావా?" అని అతను నన్ను అడిగారు. నేనైతే కొంచెం అంటే బాడీకి చెమట పట్టేటట్టు ఉంటదని చెప్పేసి నేనైతే చికెన్ సూప్ అయితే అడిగాను. నా కోసం, పిల్లల కోసం అయితే తెచ్చారు. ఇంకా ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీని విని సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగ నాకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.